ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనం. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనం అనేది లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్స్ ఆఫ్ ఈ అపోస్తల కార్యములు ఆఖరి వచనం. ఈ అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనం గనుక చూస్తే, ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం గనుక మనం చూస్తే, మరి ఓడ బద్దలైపోవడం, వారు మెలితే అన్న ద్వీపానికి వెళ్ళడం, ఆ మెలితే ద్వీపంలో దేవుడు పౌలు గారిని వాడుకోవడం, అక్కడి నుంచి కైసరి ఎదుటికి మరి పౌలు గారిని తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి మనం గమనిస్తే గనక అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యంను గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. సో కొంతమంది యూదులు మరి కైసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చి అడుగుతా ఉన్నారు, ఇశ్రాయేల్ యొక్క నిరీక్షణ కోసం నేను ఈ గొలుసులతో కట్టబడ్డాను అని చెప్పి యూదులు అసలు ఏంటి దీని సంగతి మేము తెలుసుకోవాలనుకుంటున్నామంటే, ఒక దినమంతా కూడా మరి అనేక మంది యూదులకి పౌలు గారు సువార్త చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దగ్గరగా 2 సంవత్సరాలు పూర్తిగా అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి వాళ్ళందరికీ దేవుని రాజ్యం కొరకు చెప్తూ వచ్చారు. అరే, అసలు ఏ సందర్భంలో ఇలా చేశారు, ఏ సందర్భంలో సువార్త చెప్తున్నారు అని అంటే, ఇన్ హిస్ లాస్ట్ డేస్. ఇంకా పౌల్ గారు ఇక్కడ చనిపోబోతున్నారు, మరణించబోతున్నారు. దేర్ ఇస్ నో హోప్ అట్ ఆల్, నిరీక్షణే లేదు. మనం అపోస్తల కార్యములు పౌల్ గారి కొరకు సరిగ్గా ధ్యానం చేస్తే బైబిల్లో చాలా సందర్భాలు అపోస్తల కార్యముల్లో పౌల్ గారితో ప్రభు భయపడక మాట్లాడము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. చాలా సందర్భాల్లో లేదు నువ్వు అధికారం ముందు నిలబడాలి, భయపడకు, నువ్వు కైసరు ముందు నిలబడాలి, భయపడకు. చాలా సందర్భాల్లో దేవుడు భయపడకము అని చెప్తూ వచ్చాడు. ఎందుకు అలా చెప్పాడని ఆలోచిస్తే పౌల్ గారు కూడా మనకిలాగా మనిషే కదా. భయపడతా ఉన్నారు, దేవుడు ధైర్యపరుస్తూ కాదు యూ హ్యావ్ టు ఫేస్ దమ్, ఇది నా చిత్తంలో ఉంది, అట్లా దేవుడు అతన్ని బలపరచడం, ధైర్యపరచడం చూస్తున్నాం. చనిపోబోయే ముందు చనిపోతాను అని తెలిసి సువార్త చెప్పడం ఎంత కష్టం. మనమే ఉన్నాం, ఏదన్నా కష్టం వచ్చి మన దగ్గరికి ఎవరైనా వస్తే ఏం దేవుడో అని మాట్లాడతాం. దేవుని కొరకు దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెడతాం. వీళ్ళేంటో చనిపోతున్నారు, ఆ సువార్త కొరకు వీరు మరణించబోతున్నారు, దే ఆర్ గోయింగ్ టు డై అని తెలిసినప్పటికి కూడా దేవుని రాజ్యం గురించిన సంగతులు చాలా ధైర్యంగా వచ్చిన వాళ్ళందరినీ సన్మానించి బోధిస్తూ ఉన్నారు. వీళ్ళేంటంత ప్రత్యేకంగా ఉన్నారు అనిపిస్తూ ఉంది. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం మనం చూస్తే గనక యాకోబు గారిని ముందు చెరసాల్లో పెట్టడం, ఆయన తల కొట్టించేయడం, మరి ఆయన చంపేశారు, శిరచ్ఛేదనం చేశారు. వెంటనే ఇది యూదులకు ఇష్టమైన పని అని చెప్పని హేరోదు గారు పేతురు గారిని కూడా పట్టుకునే చెరసాల్లో ఇస్తే నాకు అర్థం కాని విషయం, పేతురు గారు విశ్రాంతి తీసుకుంటున్నారు. చాలా తెల్లారితే ఈయన చంపుతారు, రెస్ట్ తీసుకుంటున్నాడు, ఆయన చాలా పీస్ఫుల్గా నిద్రపోతున్నాడు. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండేనని ఉంది, కానీ పౌల్ గారు హీస్ టేకింగ్ హిస్ రెస్ట్. చచ్చిపోతాయ్యా అంటే విశ్రాంతి తీసుకున్నాడు, చనిపోతావయ్యా అంటే సువార్త చెప్తున్నారు వచ్చిన వాళ్ళకి, నా దేవుడే మోసే ధర్మశాస్త్రంలో రాయబడిన వాడు ఇతడే మెస్సయ్య, ఇతడే, ఈయన తిరిగి మరణించాడు, ఈయన యందు విశ్వాసం ఉంచని బోధిస్తా ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, వాక్యం చెప్తోంది, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకునో ఆయన వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయను. హీ విల్ గివ్ కంప్లీట్ రెస్ట్. మన జీవితాల్లో కూడా
మన ప్రభు ఎలాంటివాడో తెలుసుకొని ఆయన మీద ఆనుకొని పూర్ణ శాంతి గలవారంగా బ్రతుకుటకు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. నిజంగా పానార్పణంగా పోయబడ్డం, అంతం వరకు మరణం వరకు ప్రభువుకు నమ్మకంగా ఉండడం, మరణం వరకు పరిస్థితులు ఏమైనా ప్రభువును ప్రకటించడం, మరి ఇది ఎంత గొప్ప భాగ్యం. ప్రభు అలాంటి శ్రేష్టమైన కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.